మా ఇల్లు చూద్దామా ఒకసారి, ఎలా ఉందో చూడండి. నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. చిన్న ఇల్లే, పెద్ద బంగ్లా ఏం కాదు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియక వాష్ ఏరియా నుంచి మొదలు పెడుతున్నాను. ఇదంతా వాష్ ఏరియా అనమాట. ఇక్కడ ఆరేసుకోవచ్చు, పైన కూడా ఆరేసుకోవచ్చు. పైన చాలా స్పేషియస్గా ఉంటుంది. అలా కూడా కిచెన్. ఎక్కడికక్కడ కప్బోర్డ్స్ ఇచ్చేసాడు బాగానే. రెంటే, ఇది ఓనేం కాదు. అయినా కూడా నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఎవరిల్లు వాళ్ళకి ఇష్టమే ఉంటుంది కదా, అలాగే నాకు కూడా ఇష్టం. ఎవరిల్లు ఇష్టం ఉండదు. రెంట్ అయినా ఓన్ అయినా అది మన ఇల్లే. మనం ఉన్నంతకాలం మన ఇల్లే కదా. కాబట్టి అందరికీ ఎలా వాళ్ళ ఇల్లు ఇష్టపడతారో నేను కూడా నా ఇల్లు అంత బాగా ఇష్టపడతాను. ఎందుకో మరి నేను ఏ ఇంట్లో ఉన్నా టీచింగ్ చేశాను కదా, అది పోదనమాట. అది ఏదో ఒకటి కొంచెం అప్పుడప్పుడు మనం మైండ్ రిఫ్రెష్ కోసం చదువుకోవడానికి ఇలా రాసి పెడుతూ ఉంటా తలుపుల మీద. చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో ఎలా రాస్తారో అలాగా. కిచెన్ అయిపోయింది. ఇది కిచెన్ ఎంట్రన్స్ అనమాట. ఇది చిన్న హాలు. అంటే ఇది డబుల్ బెడ్రూమ్ వచ్చింది. డబుల్ బెడ్రూమ్కి సంబంధించి హాల్ ఇది. మా అబ్బాయి పెళ్ళి ఫోటో, మా అమ్మాయి పెళ్ళి ఫోటో. ఇదంతా హాలు, చిన్న హాల్ ఇది. ఇంకో సర్ప్రైజ్ ఉంది, చూపిస్తాను అనమాట. అందుకే వెళ్ళి చూపిస్తా అన్నాను. మా ఇల్లు ఒక విచిత్రంగా దొరికిందనమాట. ఇది మా ఇద్దరి ఫోటో పెళ్ళిలో దిగిందనమాట. మా అబ్బాయి పెళ్ళిలో దిగిన ఫోటో అది. యాక్చువల్గా ఇక్కడ టీవీ రావాలన్నమాట. ఇది టీవీ షెల్ఫ్ ఇంత ఇచ్చాడు. కానీ ఈ రోజుల్లో ఇంత చిన్న టీవీ ఎవరు వాడుతున్నారు? ఇందులో టీవీ ఎక్కడ పడుతుంది కదా, మైనస్ కదా అది. కాబట్టే ఒక విచిత్రం ఉంది అన్నాను. చెప్తాను అదేంటని. నాకు వచ్చిన వర్డ్స్ అవన్నీ, షెల్ఫ్స్ అవన్నీ, బాగానే బుక్స్, ఇవన్నీ నేను చదివే బుక్స్ అనమాట. చిన్న మంచం ఒకటి. ఇది అంటే దివాన్ కాట్ లాగా, దివాన్ కాట్ కాదు, చిన్న మంచం అనమాట. వేసాం ఎవరైనా వస్తే గెస్టులు పడుకోవడానికి ఉంటుంది అని చెప్పి. ఇది చిన్న హాలు, చిన్నగానే వచ్చింది హాల్ మాత్రం. డబుల్ బెడ్రూమ్కి మధ్య చిన్నగానే ఇస్తున్నాడుగా. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్స్ అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఎక్కడికక్కడ అద్దాలు ఫిట్ చేసేసారు. షెల్ఫ్స్, కబోర్డ్స్, అద్దాలు. ఏ రూమ్కి ఆ రూమ్కి అద్దాలు మాత్రం బాగా. నాకు అందుకే ఎంత బాగా నచ్చింది ఇల్లు. ఎక్కడి నుంచి ఎక్కడ చూసుకోవడానికి వీలుగా. పెళ్లి దండలు, మా అబ్బాయి పెళ్ళి రీసెంట్గా అయిందనమాట. రీసెంట్గా అంటే 1 year అయిపోయింది. మ్యారేజ్ డే గిఫ్ట్ ఇది నేను పెట్టలేదు, అది కూడా పెడతాను వీడియో. నేనేమి ఇచ్చాను అనేది. నేను అన్ని విచిత్రంగా ఇస్తూ ఉంటాను. గిఫ్ట్లు అన్నీ సర్ప్రైజ్గా ఉంటాయి అన్నమాట. ఇది దేవుడి గది. బెడ్రూమ్ పక్కన దేవుడి గది ఇచ్చాడు అనమాట. ఈ కృష్ణుడి బొమ్మకి ఒక విచిత్రం ఉందన్నమాట. ఆ విచిత్రం అంటే చిన్న స్టోరీ ఉంది. మా పెద్ద తమ్ముడు కృష్ణుడి భక్తుడు అనమాట. అతను ఏం చేస్తాడంటే, ఏ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఆ కృష్ణుడి బొమ్మ ఎంత పెద్దగా చేయించేసి తీసుకెళ్ళి ఇస్తాడనమాట. ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన గుర్తుగా ఆ బొమ్మ మాత్రం ఉండిపోయింది. ఎవరింటికి వెళ్ళినా కూడా, చుట్టాలు, బంధువులు, దూరపు వాళ్ళు, దగ్గర వాళ్ళు, అందరి ఇళ్ళల్లో కూడా ఆ బొమ్మ కన్ఫామ్గా ఉంటుంది. ఈ కృష్ణుడి బొమ్మ అనమాట. అందరికీ అవే ఇస్తాడు. కాబట్టి అలా గుర్తులు ఉంచేసుకుని, అందరిళ్ళల్లో అలా గుర్తులు ఉంచేసుకుని వెళ్ళిపోయాడు తమ్ముడు. ఒక వాష్రూమ్ అనమాట. కానీ ఈ మధ్య డబుల్ బెడ్రూమ్కి కూడా సింగిల్ వాష్రూమ్లే ఇస్తున్నారు. ఇక్కడ బాగానే ఏ రూమ్కి ఆ రూమ్కి వాష్రూమ్స్ పెద్దగా బాగానే ఇచ్చారనమాట. కానీ హాలు కొంచెం మనం సోఫా సెట్స్ అవి వేస్తే సరిపోయేవి కాదు. కానీ మాకైతే స్పేషియస్గానే ఉంది. ఇక్కడ ఏం సామాన్లు పెట్టలేదు కనుక ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. జేబిఎల్ నేను వాడేది ఇది. పెద్ద స్పీకర్ ఏమో వాళ్ళు వాడతారు, జేబిఎల్ నేను వాడుకుంటా. అంటే ఈ చిన్న ఫోన్ ఇక్కడ ఛార్జింగ్లో పెట్టేసి కిచెన్లో ప్రవచనాలు కానీ, ధ్యానంకి సంబంధించినవి కానీ, లేకపోతే సాంగ్స్ కానీ ఏవైనా సరే పెట్టుకొని అఫర్మేషన్స్. కబ్బోర్డ్స్ చూసారా, కబ్బోర్డ్స్ ఎక్కడికక్కడ కబ్బోర్డ్స్ బాగా ఇచ్చేసాడు.
అది బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఓపెన్గా ఉంటే కనుక అసలు చెక్కిపోద్ది అనమాట. అన్నీ సర్ది మట్టి మశానం అన్నీ. అద్దాలు మాత్రం బాగా ఇచ్చాడు. ఇది అద్దం ఎక్కడికక్కడ అద్దాలు ఫిట్టింగ్. ఈ బెడ్రూమ్ పెద్దదనమాట, అన్నిటికంటే ఈ బెడ్రూమ్ పెద్దది. ఇక్కడికి ఉంది. పక్క వాళ్ళకి ఏం జరుగుతుందో, పక్క వాళ్ళ ఇంట్లో ఏమన్నా గొడవ పడ్డా ఏం పడ్డా ఇక్కడి నుంచి చూడొచ్చు చూసేవాళ్ళు అయితే. కానీ నాకు అలవాట్లేదు. ప్రతి క్యాలెండర్ మీద ప్రతి పేపర్ మీద అలా రాసి పెట్టుకుంటాను అనమాట. ఐఎమ్ ఆస్కార్ విన్నర్, ఐఎమ్ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ అనేసి. అంటే ఎప్పటికైనా కొడతాను కదా, ఆ ధైర్యం నాకుంది. సో ఆ కాన్ఫిడెన్స్తో రాసి పెట్టేసుకుంటూ ఉంటాను. ఇదంతా ఈ వాష్రూమ్కి ముందు ఒక చిన్న రూమ్ అనమాట. షింక్ అవన్నీ ఇక్కడ ఇచ్చారు. అర్థం మళ్ళీ ఎక్కడికక్కడ అర్థాలు. వాష్రూమ్ చూసారా, అంటే వాష్రూమ్ చూపించాలి అని కాదు, అది ఎంత పెద్దగా ఇచ్చాడు చక్కగా. ఒకవేళ చుట్టాలు ఎక్కువైతే ఒక ఇద్దరు పడుకోవచ్చు ఇక్కడ. ఎక్కడికక్కడ బాగా ఫిట్టింగ్లు అవన్నీ. అంటే కొత్తగా వచ్చే మోడల్స్కి బాగానే ఉంటున్నాయి, కానీ పాతది అనమాట. ఇది చాలా పాతదైనా కూడా అంత బాగా కబోర్డ్స్ అన్నీ ఇచ్చాడని చెప్పి చెప్తుంది. అంతే. హాల్ అంతే. ఆ బెడ్రూమ్ ఇక్కడ వరకు ఇదైతే. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తా. ఇప్పుడు అసలైన సర్ప్రైజ్ అనమాట. ఇదంతా కూడా మందే. ఆ బెడ్రూమ్ చిన్నగా వచ్చింది, హాల్ చిన్నగా వచ్చింది అనుకున్నాం కదా డబుల్ బెడ్రూమ్లో. ఇప్పుడు చూడండి, మా కొడుకు కోడలు పెళ్ళి పట్టుకో. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ హాల్ చూడండి ఎంత ఉందో. అక్కడ చిన్న హాల్ వచ్చింది కదా, ఇక్కడ చాలా పెద్ద హాల్ అనమాట. ఫంక్షన్స్ జరుపుకోవచ్చు ఇందులో. ఇంత పెద్ద హాలు ప్లస్ ఈ బెడ్రూమ్ ఒకటే ఇక్కడ వచ్చింది. ఈ 2 ఫ్లాట్స్ కలిపి తీసుకుంటేనే ఇది తీసుకోవడానికి వీలవుతుంది అనమాట. లేకపోతే దీంట్లో కిచెన్ అవేం లేవు, ఓన్లీ బెడ్రూమ్ ఇది అంతే. ఆ హాలు ఈ బెడ్రూము, అక్కడేమో డబుల్ బెడ్రూమ్కి కిచెన్ అవన్నీ ఇచ్చాడు. దీనికి అవేం లేవన్నమాట. అందుకని 2 కలిపి తీసుకుంటేనే తీసుకోవాలి, లేకపోతే లేదు అని చెప్పారనమాట. దానికోసం అనేసి ఈ 2 తీసుకోవాల్సి వచ్చింది. అందుకని చూపిస్తున్నాను. ఇల్లంటే ఏదో మామూలుగా చూపించేదాన్ని కాదు. ఈ హోమ్ టూర్లు అవన్నీ నాకు చేత కావు. జస్ట్ ఇదంతా ఒక ఎవరు చూసినా ఉన్నా అని అంటారు చాలామంది. అంత ఇల్లు ఎందుకు, మారిపోవచ్చు కదా అది ఇది అని అంటారు. అంటే పెళ్ళిళ్ళు
అవి ఉన్నప్పుడేమో అప్పుడు తీసుకున్నాము. తర్వాత ఈ హాలు వదలలేకపోతున్నాం. హాల్ ఇదంతా చూసి పెద్దగా ఉంది. ఫెసిలిటీకి ఒకసారి అలవాటు పడిన తర్వాత ఇంత స్పేషియస్గా ఉంటే స్పేషియస్గా ఉంది, చక్కగా విశాలంగా ఉంది. ఏదైనా ఫంక్షన్లు వచ్చినా, నలుగురు చుట్టాలు వచ్చినా ఉండడానికి దానికి అంతా బాగుందనేసి ఇంకా ఎక్కడ మారలేదన్నమాట. చాలా ఇష్టం, అందుకే ఇష్టం అని చెప్పాను అనమాట. అంతగా ఇష్టం అని చెప్పింది అందుకు. 2 ఫ్లాట్స్ వచ్చాయన్నమాట. రెంట్ ఎంత నడకండి, 2 ఫ్లాట్స్ మనకి తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు 2 ఫ్లాట్స్ కలిపితేనే ఇస్తారనమాట రెంట్కి, లేకపోతే విడిగా ఇవ్వరు. విడివిడిగా ఇస్తే దీంట్లో కిచెన్ అది లేదు కదా, అందుకని కుదరలేదనమాట. ఇదేముందిలేండి, మామూలుగా బాత్రూమ్ ముందు ఇది ఇచ్చారు, షెల్ఫ్స్ అవన్నీ బాగానే. ఇది మామూలే. ఇది ఇల్లు. ఇంకా అందుకు ఇంత పెద్ద హాల్ వచ్చింది మనకి. బయట బాల్కనీ అదంతా కూడా చాలా పెద్దగా బాగుంది. చుట్టూ వ్యూ అంతా కూడా మనకి చాలా డీసెంట్గా ఉంటుంది ప్లేస్ కూడా. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఈ రోడ్ కానీ, ఇక్కడ ఉన్న బాల్కనీ అన్నమాట, చుట్టూ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది అన్నమాట ప్లేస్. ఎక్కడ గొడవలు వల్ల రియాక్ట్ అది ఏముంది. ఇది బాల్కనీ ఇంత పెద్దగా, ఇదంతా బాల్కనీ. కాకపోతే ఇదంతా తొడవడానికి చీపురుతో 45 మినిట్స్ పడుతుంది. ఓన్లీ చీపురుతో ఊడ్చుకు రావడానికి మార్నింగ్ 45 మినిట్స్ వర్క్ అనమాట ఇదంతా చేయడానికి. ఇక్కడ ఒక ట్యాప్ మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ ఇంకేమీ షింక్ లాంటిది అదేమి ఇవ్వలేదన్నమాట. ఓన్లీ ట్యాప్ లాగే ఇచ్చాడు. ఓన్లీ ట్యాప్ ఒకటే ఇచ్చాడు అనమాట. అంటే ఈ బాల్కనీ కడుక్కోవడానికి దానికి తప్ప ఇంక ఇది వేరే బయట వాష్రూమ్ కానీ, లైక్ అంటే 3 బెడ్రూమ్స్కి వాష్రూమ్స్ ఇచ్చేసాడు కదా, ఇంక ఇక్కడ ఏమీ ఇవ్వలేదన్నమాట. బయట ఓన్లీ షింక్ కూడా ఏం పెట్టలేదు, బయట ఓన్లీ ట్యాప్ ఒకటే ఇచ్చాడు. ఇదండి ఇల్లు ఎలా ఉంది. ఎక్కువగా ఏంటంటే ఒక ఫ్లాటు లేకపోతే 2 ఫ్లాట్స్ అనేవి విడిగా ఉంటాయి. మనకేమిటంటే ఇది మొత్తం వచ్చేసరికి ఈ పెద్ద హాలు ఇది అనేసరికి ఎవరు వచ్చినా సరే ఏదైనా బుక్ చేసినా కూడా వచ్చి కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. అటు ఇవ్వాలా ఇటు ఇవ్వాలని. 2 ఒకటే బాబు 2 ఫ్లాట్స్ అన్నట్టు. 2 ఫ్లాట్స్ అని కాదు, అలా తీసుకోవాల్సిన అవసరం వచ్చిందనమాట, అంతే. సరే ఇంత చూసాం కదా, పైన కూడా ఒక లుక్ వేద్దాం రండి. అది కూడా ప్రశాంతంగా హాయిగా ఉంటుందన్నమాట. మనది లాస్ట్ ఫ్లోర్ అనమాట, 4th ఫ్లోర్ ఇది. నేను ఒకవేళ లిఫ్ట్ లేకపోయినా, లిఫ్ట్ ఉంది, అది ఒకవేళ కరెంట్ పోయినా, లేకపోతే అసలు నాకు ఎక్కువ శాతం మెట్లు ఎక్కడం దిగడం అంటేనే చాలా ఇష్టం అనమాట. అందుకని ఈ మెట్లన్నీ ఇలా ఎక్కేసి దిగేస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. ఆరోగ్యానికి బాగుంటూ ఉంటారు. అవన్నీ మనకు తెలియదు, శుభ్రంగా ఎక్కేస్తూ ఉంటాం. ఇక బాల్కనీ టెర్రస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మొక్కలు అంటే నాకు ఇష్టమే కానీ ఎక్కువ పెంచలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే బయటకు వెళ్ళిపోతూ ఉంటాం కదా, అవుట్డోర్లో అన్నప్పుడు ఎక్కడికన్నా వెళ్ళి ఒక 2-3 రోజులు అలా రాలేదనుకోండి, మళ్ళీ వాటి వాటర్ పోసే వాళ్ళు ఉండరు, చచ్చిపోతాయి మన వల్ల అవి అనేసి ఎక్కువగా మొక్కలను చాలా ఇష్టం నాకు. కానీ మొక్కలంటే పెంచలేని పరిస్థితి అనమాట. వాటిని ఏమిటంటే ఏది పెంచినా, మొక్కలనే కాదు, కుక్కల్ని పెంచినా, పిల్లుల్ని పెంచినా, పక్షులు, జంతువులు, వేటినైనా సరే మన బిడ్డల్ని ఎలా చూసుకుంటామో అలా వాటికి కేర్ తీసుకోగలిస్తేనే పెంచాలన్నమాట నా దృష్టిలో. అది అంతేగాని మనం తీసుకెళ్ళే పరిస్థితి ఉండదు కదా. ఎక్కడికంటే అక్కడికి కొంతమంది కుక్కల్ని వాటిని తీసుకెళ్తూ ఉంటారు. అది చాలా కేరింగ్తో కూడిన పని అనమాట. అంటే ఇప్పుడు షూట్స్కి తీసుకొస్తే దానికి ఒక రూమ్ ఇవ్వడము, అదంతా పెద్ద బడ్జెట్లు అన్నీ ఉన్న వాటికి చెల్లుతుంది. కానీ అలాంటి వాళ్ళం అలా చేయడానికి కుదరదు. సో నేనైతే జంతువుల్ని ఏం పెంచలేండి, నాకు కుక్కలంటే చాలా భయం. కానీ మొక్కల్ని పెంచడానికే నాకు చాలా ఇష్టం, మొక్కలు పెంచడం అంటే. కానీ అవి కూడా మనం లేనప్పుడు వాటర్ పోసే వాళ్ళు ఉండరు. ఒక్కొక్కసారి చిన్న చిన్న మొక్కలే పెంచాను, అవి ఎప్పుడన్నా ఎండిపోతే ప్రాణం లేచిపోతూ ఉంటుంది అనమాట. అయ్యో అనవసరంగా పెంచుతున్నాము అనిపిస్తూ ఉంటుంది. వాటి కేర్ తీసుకోలేనప్పుడు ఏది కూడా
పెంచకూడదు అని నా ఉద్దేశం. అంతే కదా, పిల్లల్ని పెంచలేనప్పుడు కనకూడదు. అది కూడా చెప్పేస్తున్నాను నేను మొహమాటం లేకుండా. అంతే కదా, మనం పిల్లల్ని కేర్ తీసుకుని వాళ్ళకి ఒక స్థాయికి తీసుకురాగలిగినప్పుడు, అన్నీ చూసుకోగలము అన్నప్పుడు మాత్రమే పిల్లల్ని కనాలి. మనం కని పెంచి అంతా చేసిన తర్వాత కూడా ఏం చేసావు, ఏం పెట్టావు అనేసి వదిలేసి వెళ్ళిపోయే పిల్లలు అని మనం చూస్తూనే ఉన్నాము. అయినా సరే బాధ్యత ప్రకారం తల్లిదండ్రులు మాత్రం ఏ పిల్లల్ని వదిలేరు. వాళ్ళు చక్కగా పెంచి పెద్ద చేస్తారు, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తారు. వాళ్ళు అలా చేయబట్టే పిల్లలు ఇప్పుడు ఈ స్థానంలో ఉంటారు. మనమైనా సరే మన తల్లిదండ్రులు మనకి ఇచ్చిన జన్మ మనం సార్థకం చేసుకోవాలి అంటే, వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటే మనం సక్రమంగా పెరగాలి. మనం మన తల్లిదండ్రుల్ని వాళ్ళని చూసుకుని వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చిపెట్టి వాళ్ళకి మర్యాద, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఏవైనా కూడా అంతే కదా, మొక్కల, జంతువుల, తల్లిదండ్రుల, పిల్లల అనేది కాదు, దేనికి ఉండాల్సిన రెస్పెక్ట్ వాటికి ఉంటుంది. అదనమాట. చూసారుగా టెర్రస్ కూడా ఎంత పీస్ఫుల్గా ఉందో, చుట్టూ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎలాంటి గొడవలు ఉండవు. ఇక్కడ మన ఇష్టం అనమాట. ఇదంతా చక్కగా ధ్యానం చేసుకుంటాను పైకి వచ్చి. మార్నింగ్ 3:45కి వచ్చేస్తాను పైకి, ధ్యానం చేసుకుంటా. 6 వరకు ఉంటా పైనే. ఈవినింగ్ టైమింగ్స్ చక్కగా ఈ టైం అవ్వగానే, సాయంత్రం అవ్వగానే పైకి వచ్చేస్తాను. మళ్ళీ కాసేపు అఫర్మేషన్స్ అవన్నీ చెప్పుకుంటాను, ధ్యానం చేసుకుంటాను. ఇంకా సారీలు చెప్పుకునే వాళ్ళకి సారీలు ఇక్కడే చెప్పుకుంటా, విశ్వమాతతో చెప్తాను అనమాట. అన్నీ ఏదైనా సరే చేసుకోవచ్చు. ఇక్కడ సింగింగ్ నేర్చుకోవచ్చు, ఏ పని చేసుకోవడానికన్నా ఇక్కడ ఎవరు రారనమాట. హాయిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇదండి మా ఇల్లు. నచ్చిందా మీకు? నాకైతే మాత్రం చాలా ఇష్టం మా ఇల్లు. మా ఇంట్లో అన్నిటికంటే ఆ హాల్ అంటే చాలా ఇష్టం. నాకు పెద్ద హాల్ అనమాట అది. అందుకే చూపిద్దాంలే ఒకసారి అని చెప్పి. హోమ్ టూర్లు అని చేస్తారు కానీ అవన్నీ నాకేం రావు. మరి ఇలా చూపించడమేనా ఏంటి అనేది తెలియదు నాకు. ఏదో తీశాను. బాయ్.